2021 అండర్ 11 జరుగుతుంది. ఆ నెక్స్ట్ అండర్ 13 ఐ థింక్ గుడివాడ అన్నీ కూడా మీరు షెడ్యూల్ చూసుకోండి. ఇక్కడికి మీరు గమనించదగినటువంటి అంశం ఏంటంటే, ఇదివరకు మేము సర్టిఫికేట్ మీకు ఇచ్చేవాళ్ళం, ఆంధ్ర చెస్ ఫెడరేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాయి. బట్ నౌ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి గారు, మా నాయుడు గారు, చైర్మన్ గారు అండ్ ఈ డైరెక్టర్స్ మిత్రులు అందరూ కలిసి, ఎస్పెషల్లీ మన భరణి మేడం గారు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్, దే హ్యావ్ క్రియేటెడ్ ఏ క్రీడా యాప్, యూనిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆఫ్ ద ప్లేయర్. ఏ డిసిప్లిన్ ఇచ్చిన బాక్సింగ్ అవ్వచ్చు, కిక్ బాక్సింగ్ అవ్వచ్చు, హాకీ అవ్వచ్చు, చెస్ అవ్వచ్చు, అండ్ ఇంక్లూడింగ్ గ్రాండ్ మాస్టర్స్ కోనేర్ హాకీ దగ్గర నుంచి కూడా రిజిస్టర్ ఉన్నారు అందులో క్రీడా యాప్లో. మీరు అందరూ ప్లీజ్ అటెన్షన్ ప్లీజ్, ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఆ క్రీడా యాప్లో ఒక రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళ మటుకు సర్టిఫికేషన్, వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి వివరాలు అందులో డిజి లాకర్లో భద్రపరుచుంటాయి. రేపు 18వ రోజు మీకు ఏదైనా స్కాలర్షిప్ రావాలన్నా, ఇన్సెంటివ్ రావాలన్నా, మీకు స్పోర్ట్స్ కోటా రావాలన్నప్పటికీ కూడా అందులో మీ పేరు ఉండడం తప్పనిసరి. మాకు కూడా విధివిధానం వెళ్ళినప్పుడు మనం మేమేం చేస్తామంటే, అండర్ 7 నుంచి మొదలుపెట్టాము. క్రీడా యాప్ రిజిస్ట్రేషన్ లేకుండా మేము స్టేట్ ఎంట్రీ ఇవ్వకుండా, ఇఫ్ యూ నాట్ యూ హ్యావ్ పేడ్ ద ఎంట్రీ బిల్ విల్ రిఫండ్ ఇట్ బికాస్ యూ వాంట్ గెట్ ద సర్టిఫికేట్. అర్థమైందండి మీకు అందరికీ? క్రీడా యాప్ ఎలా చేసుకోవాలనేది కూడా మీరు అన్ని గ్రూపుల్లో ఉన్నారో, పోస్ట్ చేస్తున్నారో, జిల్లా గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాం, వెబ్సైట్లో పెడుతున్నాం, చూసి చూడండి. యూ డోంట్ డిపెండ్ ఆన్ ద కోచెస్. సెల్ఫ్ రియలైజేషన్ మీరు ఒకసారి కేటాయించండి పిల్లడికి, దేనికైనా సరే కేటాయించండి. చీర కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు 2 గంటలు చంద్రనాభాస్లో తిరుగుతాం, చంద్రనాభాస్లో ఇది చూస్తాం, అది చూస్తాం, అన్నీ చూస్తాం. కానీ ఇక్కడ పిల్లల కోసం వచ్చినప్పుడు ఒక పావుగంట వెబ్సైట్ ఉందండి, ఈరోజు చాట్ జీపీటీ ఉంది, గూగుల్లో ఉన్నది, కాపీ చేయండి, పెట్టేసి తెలుగులో ఇవ్వని అడగండి, తెలుగులో ఇస్తుంది. మీకోసం తెలుగులో కూడా చాలామందికి తెలుగులో కూడా ఇవ్వడం తటస్థిస్తున్నారు కొనుక్కోండి. అంటే నేను చెప్పింది మీకు డోంట్ థింక్ అదర్వైజ్, ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను తెలుసుకోవడం అనేటువంటి ఇంపార్టెంట్, నోయింగ్ ది ఆస్పెక్ట్. మీరు ఈ టోర్నమెంట్ ఆడాలవుతా, ఏం చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఫాలో అవ్వమని వెళ్ళారంటే ముందు వెళ్ళిపోతారు, 10 మంది ముగితే 11 వాళ్ళు ముగుతారు. నాట్ లైక్ దట్ థింక్. మీ పిల్లడు చెస్ కూడా ఆడుతున్నాడు, మీరు మీ పిల్లడిని ఆడండి, జాగ్రత్తగా ఆలోచించండి. సో క్రీడా యాప్ని మ్యాగ్నెట్ చేయండి. క్రీడా యాప్ లేకుండా మేము చేయము. మీ సర్టిఫికేట్ అందించే డౌన్లోడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్, ఎవరైనా విశాఖపట్నం నుంచి లాస్ట్ ఇయర్ 2025 వి రిసీవ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. మేము ఇంకో టోర్నమెంట్ ఆడాము, మా తాతగారికి బాగాలేదు, అందుకని మేము స్టేట్ ఆడలేదు, మీరు ఎందుకు పంపించినాను. దిస్ ఇయర్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అటు ప్రపంచంలో అటు సూర్యుడు ఇటు పొడిచినా స్టేట్ ఆడకుండా నేషనల్కి రికమెండ్ చేయడం జరగదు. బికాస్ సాప్ విల్ నాట్ అగ్రీ. ఇది అందరికీ కూడా ముందే సర్క్యులేట్ చేశాము. అనివార్య కారణాల వల్ల 10వ క్లాస్ పరీక్ష మీరు రాయలేనప్పుడు, ఇంటర్మీడియట్ 10వ క్లాస్ నేను పరీక్ష రాయలేదు, మా తాతగారి పుట్టినరోజు అయింది, ఆ షష్టి పూర్తి అయింది, నాకు ఇంటర్మీడియట్లో సీటీ అని మీరు అడగలరా గవర్నమెంట్ని, సప్లిమెంటరీ రాసుకోండి. సో దట్ ఈస్ ద రీజన్. ఒక డిసిప్లిన్ కావాలంటున్నాను. ఇక్కడ ఎవరైనా స్టేట్ ఛాంపియన్షిప్ ఆడలేకపోతే నేషనల్ విషయం మర్చిపోండి. ఈ సంవత్సరం వదిలేసాం, టాప్ 30 కానీ టాప్ 50 కానీ ఉంటే కానీ నేషనల్ రికమెండ్ చేయకూడదు అనుకున్నాము. బట్ ఫర్ దిస్ ఇయర్ వీఆర్ గివెన్ ప్రెసిడెంట్ సార్ ఇస్ కైండ్ ఇనఫ్, సురేష్ సార్, అండ్ హీ హాస్ రిలాక్స్. ది స్టేట్ పార్టిసిపేషన్ ఈజ్ సఫిషియెంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద నేషనల్స్. అర్థమైంది అందరికీ? అంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ హియర్, ఐఎమ్ టెలింగ్ యూ. మీరు మీ కొలీగ్ పార్ట్నర్స్కి కమ్యూనికేట్ చేయండి, గ్రూప్లో పాజిటివ్ డిస్కషన్ చేయండి. అండ్ ఇంకొక, ఇట్స్ మై పర్సనల్ పర్సెప్షన్, మీ పిల్లాడు స్టేట్లో టాప్ 20లో లేకపోతే నేషనల్స్ పంపించిన అవసరం, డబ్బు ఖర్చు. గుర్తుకేకలేని స్వర్గానికి ఏమి ఎదుగుతుంది. సో టాప్ 20లో మీ స్టేట్లో మీ పిల్లలు ఉంటేనే స్పెండ్ 50,000 1 lakh అవుతుంది. అక్కడ నేషనల్స్ పోయి రావడానికి 50,000 తక్కువ అవుతుంది. ఫ్యామిలీకి ఏజ్ గ్రూప్లో 50,000 ఖర్చు పెట్టుకుని మీరు ఎందుకు వెళ్ళాలి? మన వాడు అలాగే వద్దని నేను అంటున్నాను. యూ గో, దర్ ఇస్ అ ప్రాబ్లమ్, యూ కెన్ గో. బట్ లాంగ్ మ్యారథాన్ చెస్ అన్నది ఒక 2 టోర్నమెంట్లు ఆడి పడుకోవడానికి రాదు. ఒక 20-30 టోర్నమెంట్లు ఆడగలగాలి. ఆ స్టామినా ఉండరు. 10 లక్షల పిల్లల కోసం కేటాయించాలి. వీడి కోసం కేటాయించిన మిగతా ఇంటి హోమ్లోనే అవుతుంది, కార్లోనే ఏమవుతుంది, మరో టైం అవుతుంది. ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అందరూ కొంతమందికి లేకపోవచ్చు, అందరికి మధ్యతరగతి కుటుంబాలు అంటే అందరికీ ఉంటాయి. మీరు ప్రాక్టికల్గా టాప్ 20 లేకపోతే నెక్స్ట్ టైం మనం ఆడిద్దాం అనేటువంటి మానసిక దృక్పథం కావాలి. అరే మా పిల్లలకి 4 పాయింట్లు వచ్చాయి, ఫస్ట్ పిల్లసరికి 6 పాయింట్లు వచ్చాయి, మా పిల్లడికి 4.5 పాయింట్లు 1.5 పాయింట్లు తేడా ఉంటారు. 1.5 పాయింట్లు 35 ప్లేస్లు తెచ్చేస్తుంటారు. సో డోంట్ go if your boy is not top 20 and the benchmark is 50%.